కొంచెం బచ్చలి ఆకు, కొంచెం అల్లం, ఇలా సన్నగా తరిగిన అల్లం మనం వేసుకుంటే మనకి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసివేయకండి, ఫ్రెష్గా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం అంత జీలకర్ర, అలాగే కారానికి తగ్గట్టు 2-3 మిరపకాయలు కూడా ఇందులో వేసుకోండి. దీంట్లో కొంచెం నీళ్లు పోసి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇవే దాన్ని వాడి మనం చపాతీ పిండి కలుపుకుందాం. ఆ పిండితో రొట్టె చేద్దాం. దాంట్లో మళ్ళీ ఒక కోడిగుడ్డు, మనం కాటీ రోల్స్కి చేసుకున్నట్టుగా ఒక కోడిగుడ్డు ఆమ్లెట్లా దానికి అంటించి దాంట్లో పన్నీర్, చీజ్, పికిల్డ్ వెజిటేబుల్స్ ఏమన్నా వేసి మనం వడ్డించుకోవచ్చు. సో ముందుగా బచ్చలి ఆకు, పాలకూర, తోటకూర, మెంతి కూర, మీకు నచ్చిన ఏ ఆకైనా మీరు వేసి పేస్ట్ చేసుకోండి. దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసి వేసేసుకుంటే పిండిలో కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ మిక్సీ జార్లో వేసాను, ఫైన్గా పేస్ట్ చేసాను. ఇప్పుడు చూడండి, మనకి ఆకుకూరని మనం ఈ విధంగా పేస్ట్ రూపంలో మన పిల్లలకి అందచేయచ్చు. ఈ పేస్ట్ మనం చపాతీ పిండిలో, గోధుమ పిండి వాడుకోండి, చపాతీలు చేసుకునే పిండిలో వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు సహజంగా కొంచెం ఆకుకూరలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇందులో మీరు ఇంకా ఉప్పు వేయకండి. కొంచెం వేయాలనుకున్నా కొంచెం వేయండి. గోధుమ పిండి, ఇందులో కావాలంటే కొంచెం మైదా పిండి కూడా మీరు వేసుకోవచ్చు. వేసి ఈ పిండిని మనం సాఫ్ట్ చపాతీ పిండిలా కలిపేసుకోండి. కొంచెం అంత మర్దన చేసుకోండి. ఎప్పుడైనా మనం చపాతీల పిండి, ఏ పిండి అయినా కలుపుకున్నప్పుడు కొంచెం పిండి సాఫ్ట్గా కలిపి కొంచెం ఎక్కువసేపు మర్దన చేసుకుంటే మన పరాటాలు కానీ చపాతీలు కానీ మనకు కావలసిన విధంగా సాఫ్ట్గా వస్తాయి. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసాను. కావాలంటే మీరు కొత్తిమీర, పుదీనా, ఇలా ఏవైనా ఆకుకూరలు మనం ఇలా వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మా ఇంట్లో ఎప్పుడు వారానికి 1-2 సార్లు అన్న పరాటాలు చేసినప్పుడు ఆ పరాటాల్లో ఆకుకూరలు పేస్ట్ చేసేసి వేసేస్తూ ఉంటాం. తినేటప్పుడు కూడా చూడ్డానికి రంగు కూడా మనకి మంచిగా బాగుంటుంది. మనకి ఎప్పుడైతే ఇందులో మనం ఆకుకూరలు అన్నీ వేసామో మనందరికీ తెలుసు ఆరోగ్యానికి మంచిదని, తినేటప్పుడు కూడా మనం హెల్తీగా తింటున్నామన్న సంతోషం ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా మన ఈ వంటలు పరిచయం చేస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు హెల్తీగా తినడం నేర్చుకుంటారు. చూడండి, సింపుల్ పిండి రెడీ. దీన్ని మరి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేద్దాం. రెస్ట్ ఇచ్చి తర్వాత దీన్ని మనం రొట్టెల్లా చేసుకొని కాల్చుకుందాం. దీంట్లో మనం పొడిపిండి వేసి రోల్ చేసుకుందాం. పొడిపిండి వేసుకొని పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు రొట్టెలు మీకు సాఫ్ట్గా రావాలి అంటే దీన్ని కొంచెం ఎక్కువగా పిండి వేసుకొని సాఫ్ట్ పిండిని మనం రోల్ చేసుకోండి. సో రొట్టెల్ని మనం సింపుల్గా మనకు కావలసిన సైజులో చేసుకోండి. తర్వాత పొడి పిండిని ఇలా కొట్టి తీసేయండి. వేడి వేడి పెనం పైన 2 పక్కల కాల్చుకోవాలి. తర్వాత ఆ గుడ్డు కూడా ఎలా అయ్యాలో చూద్దాం. రొట్టెని సన్నగా రోల్ చేసుకున్న కోడిగుడ్డు ఒకటి. కోడిగుడ్డులో కూడా సహజంగా ఉప్పు ఉంటుంది, అందుకని వేసేటప్పుడు ఉప్పు చాలా కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వద్దు. మనం ఇందులో సాసులు వాడతాము, పికిల్డ్ వెజిటేబుల్స్ వాడతాము, దాంట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. సో ఒక్క కోడిగుడ్డు బీట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. పెనం వేడిగా ఉంది, దీనిపైన మన రొట్టె. అయితే పెనం ఎంత వేడిగా ఉంటే మనకు రొట్టె అంత బాగా వస్తుంది. దీనిపైన వేయగానే చేతితోటి లైట్గా ఇలా తిప్పండి. తిప్పితే కింద అంటుకోకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే రొట్టె వేసేస్తారు, దాన్ని అలాగే కాల్చే కొంచెం బుగ్గలు వచ్చేది కాదు. ఫస్ట్ వేడి పెనం పైన వేయగానే చేత్తో ఇలా తిప్పితే అది మళ్ళీ అంటుకోదు, మీకు మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది, దీన్ని దీంతో పాటు వేసి మనం కుక్ చేసుకోవాలి. అంటే నూనె కూడా వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక పక్కన దీన్ని పర్ఫెక్ట్గా కుక్ అవ్వనిద్దాం. రొట్టె మరో పక్కన కాలింది. ఇప్పుడు కొంచెం నూనె, ఇందులో మనం నూనె వేయండి. దీంట్లో కోడిగుడ్డు ఇలా వేయండి. ఈ కాలిన రొట్టెని దీనిపైన ఇలా వేసేయండి.
ఇప్పుడు మనకి ఒక ఆమ్లెట్, ఒక రొట్టె అన్నీ పర్ఫెక్ట్. ఇలా అయిన తర్వాత ఆ ఆమ్లెట్ ఆ రొట్టెకి అంటుకుపోతుంది పర్ఫెక్ట్గా. దీన్ని ఇలా వేయండి, సింపుల్. ఇప్పుడు దీని లోపల మనకు కావాల్సినవి మనం వేసుకోవచ్చు. నా దగ్గర గ్రేటెడ్ చీజ్ ఉంది, దీంట్లో పికిల్డ్ వెజిటేబుల్స్. ఈ పికిల్డ్ వెజిటేబుల్స్ మీకు ఇది వరకు కూడా నేను చేసి చూపించాను. ఇది మనం వెనిగర్ లోపల కొంచెం షుగరు, సాల్ట్ వేసి ఉల్లిపాయ, క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాం. దీంట్లో మళ్ళీ క్యాప్సికమ్ ముక్కలు, మీకు నచ్చిన కూరగాయలు, టమాటాలు ఏవైనా, అంటే తేమ ఎక్కువ లేకుండా చూసుకోండి. ఇలా కూరగాయలు మనం వేసుకోండి. దీనిపైన కొంచెం కొత్తిమీర, అలాగే పన్నీర్ తురిమి కూడా వేసుకోవచ్చు. ఇలా చేత్తోటి ఇలా పొడి పొడిగా చేసి వేసుకోవచ్చు. ఈ పన్నీర్ ఏదైతే ఉందో ఇది ఇక్కడే తయారు చేసుకుంటాను మన ఇంట్లోనే. సో పన్నీర్. ఇప్పుడు మన రోల్కి కావాల్సిన అన్నీ రెడీ అయ్యాయి. కానీ దీనికి సాసుల్లో పిల్లలు అందరికీ ఇష్టం. ఇది ఇమీడియట్గా తినేట్టయితే సాసులు వేసేయండి. లంచ్ బాక్స్లో అలా పెట్టేట్టయితే ఆ సాసులు సపరేట్గా ఇవ్వండి. వాళ్ళు వెళ్ళినప్పుడు దాంట్లో కావాలంటే వేసుకొని తింటూ ఉంటారు. స్కూళ్ళల్లో అక్కడిక్కడ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వేసుకుంటూ ఇతరులకు చూపించుకుంటూ ఇంకా ఎంజాయ్ చేస్తారు. దీనిపైన కొంచెం టమాటో కెచప్, అలాగే కొంచెం మైనైస్ కూడా. ఇది మనం తినేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా మన రోల్ రెడీ చేసేసుకున్నాం. దీన్ని మనం ఈ విధంగా రోల్ చేయండి. ఒక పక్కన కోడిగుడ్డు, ఇక్కడ మన హెల్తీ పరాటా, లోపల వెజిటేబుల్, పన్నీర్, చీజ్, అన్ని స్టఫింగ్స్. పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. సో మరి పొడి చేసుకుందామా మన రోల్. దీన్ని ఇలా యాంగిల్లో కట్ చేసుకుందాం. మనకి దీని లోపల ఉన్న ఆ రంగులు అన్నీ ఎంతో చక్కగా కనిపిస్తూ బాగుంటుంది. కావాలి అంటే కొన్ని చిప్స్, దీంతో పాటు మీకు ఏదైనా డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ కూడా వడ్డించుకోవచ్చు. బచ్చలి ఆకు కాటి ఎగ్ రోల్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం బచ్చలి ఆకు, అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి. దీన్ని గోధుమ పిండితో పాటు చూపించిన విధంగా సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొంచెం మైదా పిండి కూడా వాడచ్చు. చూపించిన విధంగా చపాతీలా సన్నగా చేసి వేడి పెనంపై దీన్ని రెండు పక్కలా కుక్ చేసి ఒక కోడిగుడ్డు బీట్ చేసి దానిపైన దీన్ని పెట్టి చూపించిన విధంగా ఎగ్ చపాతీ రోటీ తయారు చేసి తర్వాత దాని లోపల గ్రేటెడ్ చీజ్, పికిల్డ్ వెజిటేబుల్స్, క్యాప్సికమ్, కొత్తిమీర, పన్నీర్, టమాటో కెచప్, మేయోనైస్ సాస్ వేసి రోల్ చేసుకొని దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్ అలా వడ్డించడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.